ఇక నిన్న ఈ ఆప్కే అదాలత్ అనేటువంటిది హైదరాబాదు అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మాధవీలతో పోయిన తర్వాత ఒక చర్చ, ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి పోయిన తర్వాత ఒక చర్చ. సార్ రేవంత్ రెడ్డి కోసం పాపం వీళ్ళు 2 పేజీలు కేటాయించారు, అది వాళ్ళ అంశము, వాళ్ళ ఇష్టము. అయితే ఇలా చేసిన దాంట్లో మిగిలిన దాంట్లో ఒకటే ముఖ్యమైనటువంటి అంశము, కవిత అరెస్ట్పై తెలంగాణలో చర్చ లేదు, ఎన్నికల్లో బీజేపీకి కష్టంగా 240 సీట్లు, 400 రావాలంటే ఎన్నికల్లోనూ గెలవాలి. దీనికి సంబంధించినటువంటి అంశం ఒకటి మంచి చూసిన, సీఎంగా ఉండి బీజేపీలో చేరాల్సినటువంటి అవసరం ఏముంది, పోరాడి సీఎంనయ్యా, ఎవరి దయతోటూ కాలేదు. ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్టు అవసరమా? మరి ఎప్పుడు చేయాలి కేజ్రీవాల్ అరెస్టు? తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. ఎన్నికల ముందంటే వరుసగా 15 ఏళ్ల నుంచి ప్రతి ఎన్నికల ముందు ఆయన అరెస్ట్ చేస్తలేరు కదా. అరెస్ట్ దొంగ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ దొంగతనం చేయగానే దొరకంగానే వాడిని వేస్తారు లోపల, కానీ మళ్ళీ అరెస్ట్ చేయడం అవసరమా? కోర్టులను వ్యతిరేకించినట్టే కదా మీరు. మందిరి పనిచేయట్లేదని అవినీతిని ఎత్తుకున్నారు, మోదీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పింది. సరే, మోడీని కూడా విమర్శించారు కాబట్టి విమర్శించారు. అసలు విషయం ఏంటంటే వీళ్ళకు సంబంధించిన దాంట్లో ఎక్కడ దీన్ని చేశారు ఏంటి అనేటువంటిది ఒక్కటే అంశం. నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏం చేసిందంటే, బీఆర్ఎస్ సుపారీ తీసుకున్నది, రానున్న రోజుల్లో దక్షిణాది నుంచి ప్రధాని కేటీఆర్ సంతోషం. చోటా మోదీ బడా మోదీ అదాని కలిసి ట్రిపుల్ ఇంజన్ సర్కారు నడుపుతున్నారంటూ కేటీఆర్ అన్న మాటలు గుర్తు చేయగా, కేటీఆర్ సంతోషం ఎన్నాళ్ళులే, 2 నెలల తర్వాత అంతా తేలిపోతుందని రేవంత్ నర్మగర్భంగా వ్యాఖ్యానం చేశారు. అది విషయం. 2 నెలల తర్వాత కేటీఆర్ సంతోషం ఎందుకు ఆవిరైపోతుంది? 2 అంశాలు కనబడుతున్నాయి. ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ 39 మంది ఎమ్మెల్యేల్లో, ఈ 39 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు? అట్లా చేరితే కేటీఆర్ సంతోషం ఆవిరైపోతుంది. లేదా రెండవది, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ ఇంకా మిగిలిన అంశాల్లో కానీ అవినీతి కేసుల్లో కానీ కేటీఆర్నో కేసీఆర్నో కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేస్తుంది, జైలుకు పంపుతుంది అనేటువంటి మెసేజ్ ఏమైనా దీని ద్వారా అర్థం చేసుకోవచ్చా? ఎందుకంటే అది పెద్ద అంశం, నిజానికి అది చిన్న ఉంది, కానీ కేటీఆర్ సంతోషం కేవలం 2 నెలలే. అంటే ఈ ఏప్రిల్ మే 2 నెలల పాటు జూన్ 4 దాకా ఈ ఎన్నికల సందడి ఉంటుంది. ఎన్నికల సందడి అయిపోయిన తర్వాత కేటీఆర్ను ఏదైనా కేసులు అరెస్ట్ చేస్తారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఆ ఎల్పీని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటారా? అట్లా విలీనం చేసుకున్నా కేటీఆర్ సంతోషం ఆవిరైపోయినట్టే. లేదంటే కేటీఆర్ని అరెస్ట్ చేసినా, కేసీఆర్ని అరెస్ట్ చేసి, ఇప్పటికే కవిత అరెస్ట్ అయిపోయింది, వాళ్ళ కుటుంబంలో ఇంకెవరినైనా అరెస్ట్ చేసినా కూడా కేటీఆర్ సంతోషం ఆవిరైనట్టే. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇది. మళ్ళీ పొలిటికల్ వాయిస్ చెప్పలే కేటీఆర్ గారు, మళ్ళీ మీరేదో పట్టుకొని పొలిటికల్ వాయిస్ మిమ్మల్ని వ్యతిరేకించింది, మమ్మల్ని వ్యతిరేకించింది అనుకోండి. అది రేవంత్ రెడ్డి గారు అన్న మాటను ఉటంకిస్తూ కేటీఆర్ సంతోషము కేవలం 2 నెలలే ఉంటుంది అని చెప్పడానికి కారణం ఏమై ఉంటుందా అని విశ్లేషణ చేసుకునేటువంటి ప్రోగ్రాం ఇది, అంతే. ఎందుకు కేటీఆర్ను సంతోషం పోవాలంటే 2 నెలల తర్వాత కేటీఆర్ సంతోషం ఆవిరైతుందంటే ఆ 2 అంశాలు ఏమిటి? ఈ 2 అంశాలు కేవలం ఇది మాత్రమే. కేవలం అరెస్ట్ అవుతారు, లేదంటే వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు పోతారు. ఈ 2 అంశాలు మాత్రమే 2 నెలల తర్వాత జరుగుతుందా, ఇప్పుడు జరుగుతుందా అనేటువంటిది చూడాలి. దీనికి సంబంధించి అసలు టార్గెట్ ఆ ఇద్దరే. రేవంత్, ఈటెల రాజేంద్రపై స్పెషల్ టీంల ఫోకస్. 20 మందికి పైగా సిబ్బందితో రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ల ట్యాప్. రాధాకిషన్ స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు. అయితే స్పెషల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన తర్వాత ఈ పోలీస్ ప్రభాకర్ రావు తోటి, రాధాకిషన్ రావు తోటి, మిగిలిన ఎవరైతే సంబంధం ఉన్నటువంటి పోలీస్ అధికారులతోటి అప్పటి బీఆర్ఎస్లో ఉండేటువంటి నాయకులు ఎవరైతే పనులు చేయించుకున్నారో ఇప్పుడు వాళ్ళ గుండెలు గుడ్ 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 అంటున్నాయి. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ పేర్లు చెప్తారో అని ఒక భయం, వాళ్ళకు ఎక్కడ వాళ్ళ పేరు చెప్తారు అనేటువంటిది ఒక భయం. లేకపోతే కష్టం, చెబితే వాళ్ళకు కష్టం, చెప్పకపోతే వీళ్ళకి కష్టం. సో కస్టడీలో ఈ ఒక పిల్లి ఎలక ఆట అయితే ఆడుకుంటున్నారు మంచిగా, చాలా బాగున్నది. ఎవరెవరికి సంబంధించినటువంటి అంశాలు బయటకు వస్తాయి ఏంటి అనేటువంటిది క్లారిటీ రావాలి దానికి సంబంధించినటువంటి దాంట్లో.